వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. నార్మల్గా గాల్ బ్లాడర్లో ఎందుకు స్టోన్స్ వస్తే తీసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కోన లక్ష్మీ కుమారి ఉన్నారు, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? నమస్తే. మ్యామ్, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి మెయిన్ కాజెస్ ఏంటంటారు? మెయిన్లీ గాల్ స్టోన్ డిసీజ్కి యూజువలీ డైటరీ ఫ్యాట్. ఓకే. సో ఎక్సెసివ్ డైటరీ ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఆ ఫ్యాట్ మన ఇంటెస్టైన్స్ నుంచి బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది. అలాగే అది లివర్ నుంచి కూడా సర్క్యులేట్ అయినప్పుడు గాల్ బ్లాడర్లో కొంచెంసేపు బైల్ నిలబడుతుంది ఇంటర్ డైజెస్టివ్ పీరియడ్, అంటే మన బిట్వీన్ 2 మీల్స్ అప్పుడు కొంచెం గాల్ బ్లాడర్లో బైల్ నిలబడుతుంది. సో ఆ టైంలోని ఈ బైల్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటే అది డిపాజిట్ అవుతుంది, క్రిస్టలైజ్ అవుతుంది అండ్ ఇట్ ఫార్మ్స్ స్టోన్స్. ఓకే. సో నార్మల్గా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తిన్న వాళ్ళకి గాల్ స్టోన్ డిసీజ్ వస్తుంది. అలాగే ఫిమేల్స్ మల్టిపుల్ టైమ్స్ దే బికమ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీలో కూడా చూడండి బాడీ ఎక్కువ ఫ్యాట్ జనరేట్ చేస్తుంది. సో సేమ్ ఆ సిచ్యువేషన్లో కూడా ఈ ఎక్కువ ఫ్యాట్ యాసిడ్ సర్క్యులేషన్ ప్లస్ బాడీలోని ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల గాల్ బ్లాడర్ మూవ్మెంట్ మందంగా అయిపోతుంది. సో దానివల్ల కూడా ఈ ఫ్యాట్ లేడెన్ బైల్ నుంచి గాల్ స్టోన్ డిసీజ్ వస్తుంది. సో మోర్ నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, మోర్ హై ఛాన్సెస్ దట్ ఆ లేడీకి గాల్ స్టోన్స్ వస్తాయి. అలాగే చిన్న పిల్లల్లోని మనకి ఒకటేమో డైటరీ ఫ్యాట్, ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఫ్యాట్ తింటున్నారు, దానివల్ల మనకి గాల్ స్టోన్ డిసీజ్ కనిపిస్తుంది. ప్లస్ కొన్ని మందిలోని రక్తం క్విక్గా అది లిక్విఫై అయిపోతుంది, అంటే హెమలైటిక్ డిసీజెస్ అంటాం. సో అలాంటప్పుడు బైల్ పిగ్మెంట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే మన బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అంటే డిస్ట్రాయ్ అయిన తర్వాత ఆ పిగ్మెంట్ బైల్ పిగ్మెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎవరికైతే హెమలైటిక్ డిసీజ్ అంటే క్విక్గా బ్లడ్ డ్యామేజ్ అవుతుందో వాళ్ళ బైల్ పిగ్మెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో అదేనా బైల్కి థిక్ చేసింది అనుకోండి, క్రిస్టలైజ్ అవుతుంది. సో హెమలైటిక్ డిజార్డర్స్, ఫ్యాటీ డైట్ ఆర్ మనకి ఈ ప్రెగ్నెన్సీస్ సంబంధంలోనే మీకు గాల్ స్టోన్స్ ఫార్మ్ ఇన్ దట్ కేస్ ఫ్యాట్ వల్ల అన్నప్పుడు కొన్నిసార్లు ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒబెసిటీ వాళ్ళకి 30-40% ఒబీస్ పీపుల్కి గాల్ స్టోన్ డిసీజ్ ఉంటుంది. ఓకే. సో సైమల్టేనియస్లీ ఒబెసిటీ వస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇది రావడానికి అంటే ఫస్ట్ మనకు అర్థమైంది ఫ్యాట్ వల్లే కాబట్టి ఫుడ్ అనేది మెయిన్ ప్రివెన్షన్ చేసుకోవాలి. డైటరీ చేంజెస్ అంటే జనరల్గా పబ్లిక్లో చూడండి ఇప్పుడు ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్ చాలా ఎక్కువైపోయింది. సో దానివల్ల ఇట్లా ఈ సమస్యలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఫ్యాట్ వల్ల గాల్ స్టోన్ డిసీజ్, ఫ్యాట్ వల్ల ఒబేసిటీ, ఫ్యాట్ వల్ల డయాబెటీస్, ఫ్యాట్ వల్ల కార్డియాక్ డిసీజెస్. సో జనరల్ పబ్లిక్కి ఫ్యాట్ డైట్లో తగ్గించాలి అండ్ దాంతోపాటు ఫ్యాట్తో పాటు ఇతరవి మీకు సాల్ట్ ఎక్కువ వెళ్తుంది, షుగర్ ఎక్కువ వెళ్తుంది. ఓన్లీ ఫ్యాట్ ఎవరు తినలేరు. సో దానికి మాస్క్ చేయడానికి మీకు షుగర్ కానీ సాల్ట్ కానీ వెళ్తుంది. సో ఈ 3 థింగ్స్ మన సకౌంట్ డిసీజెస్కి ఇప్పుడు కారణం. ఓకే మ్యామ్, ఇప్పుడు దీనికి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా గాల్ బ్లాడర్ స్టోన్స్కి? ఓకే. ఒకటి పెయిన్. యూజువలీ మనకి ఫస్ట్ టైం పేషెంట్కి ఎలా తెలుస్తుంది నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని అంటే పెయిన్. అండ్ లేడీస్కి కొన్ని మందికి ప్రెగ్నెన్సీ మధ్యన కూడా పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళకి స్కాన్ అవన్నీ చేసినప్పుడు ఈ గాల్ స్టోన్స్ ఉన్నాయని తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మనకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అవుతున్నాయి, చాలా మంది చేయించుకుంటారు. దాంట్లో కూడా స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు తెలుస్తుంది, కానీ అది ఒక స్మాల్ పర్సెంటేజ్. బట్ మెయిన్లీ పెయిన్ ద్వారానే వాళ్ళు సివియర్ పెయిన్, మళ్ళీ అది చాలా సివియర్ పెయిన్. ఓకే. దీనికి వాళ్ళు ఫస్ట్ మరి వన్స్ పెయిన్ బాగా వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన యాక్షన్ ఏంటంటే, పెయిన్ ఎప్పుడైనా సివియర్గా వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ పెయిన్, మనం పెయిన్ వచ్చినప్పుడు అది గాల్ బ్లాడర్ పెయిన్, ఈ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ పెయిన్ కానీ ఏది మనకు తెలియదు, ఒకటే సిమ్టమ్ వస్తుంది పెయిన్. సో ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వడం బెటర్. సో కన్సల్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇదంతా ఎలా ఉంటుంది? సో యూజువల్గా మనకి ఒక వ్యక్తి పెయిన్తో వచ్చారనుకోండి, పెయిన్ లొకేషన్ బట్టి మనం అనుమానిస్తాం. ఈ అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉంటే గాల్ స్టోన్ డిసీజ్ ఉండొచ్చు, లేకపోతే అల్సర్ పెయిన్ ఉండొచ్చు, కింద పొట్లే ఉంటే పేగులతో సంబంధించి పెయిన్ ఉండొచ్చు. అలాగా దట్ ఈస్ అవర్ ట్రైనింగ్. సో అలాగా అనుమానం ఉన్నప్పుడు వచ్చిన తర్వాత దెన్ వి ఆస్క్ ఫర్ ఏ అల్ట్రాసౌండ్. ఓకే.
సో అల్ట్రాసౌండ్లో యూజువల్గా స్టోన్స్ ఉంటే పికప్ అవుతాయి. ఓకే ఓకే. సో ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేదు, గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఒకటే ట్రీట్మెంట్, ఓకే అది సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ అలాంగ్ విత్ ద స్టోన్స్. ఓకే సో ఒక్కసారి మీరు గాల్ బ్లాడర్ తీసేస్తే మళ్ళీ గాల్ స్టోన్ డిసీజ్ రాదు. ఓకే. కొన్ని మందికి బైల్లోని క్రిస్టలైన్ ఫార్మేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి లేటర్లో కూడా లివర్లోని స్టోన్స్ రావచ్చు. బట్ దట్ ఈస్ అ డిసీజ్ ఇట్ సెల్ఫ్, దానికి దీనికి ఏం లింక్ ఉండదు. సో వన్స్ తీసిన తర్వాత వాళ్ళకి నార్మల్ లైఫ్ ఇబ్బంది ఏమి ఉండదు. సో బట్ మ్యామ్ వన్స్ ఒబెసిటీ వల్ల ఇట్లా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సపోజ్ గాల్ బ్లాడర్ స్టోన్ తీసేస్తారు, బట్ లేటర్ వాళ్ళు ఒబెసిటీ వచ్చి ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటారు బాడీలో? మీకు గాల్ బ్లాడర్ ఒక సింగిల్ టైం విత్ బర్త్ వీఆర్ బోర్న్ విత్ ఇట్. అది రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ అనేది మళ్ళీ జనరేట్ ఏ రకంగా కూడా జనరేట్ అయ్యే ఛాన్స్ అవ్వదు. ఓకే. దీనికి నెక్స్ట్ ట్రీట్మెంట్ తర్వాత మెడికేషన్స్ లాంగ్ టర్మ్ ఏమైనా యూస్ ఏముండవు. గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ కి ఒక్క సర్జరీ తర్వాత ఏమీ మెడిసిన్స్ ఉండవు, ఏమీ లైఫ్ స్టైల్ చేంజ్, అంటే మీకు లైఫ్ లో ఏమీ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఈవెన్ ఫుడ్ వైజ్ కూడా ఏమీ రెస్ట్రిక్షన్స్ పెట్టాం. బట్ డెఫినెట్లీ వాళ్ళకి బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైనా మనం హిస్టరీ తీసుకుంటాం కదా పేషెంట్ వచ్చినప్పుడు, వాళ్ళు ఏ టైప్ డైట్ తీసుకుంటున్నారో అవన్నీ ఏవైనా ఉంటే ఖచ్చితంగా మా న్యూట్రిషన్ టీం వాళ్ళకి అవగాహన కలిగిస్తుంది. మీరు ఈ డైట్లో ఈ చేంజెస్ చేసుకోవాలి, ఈ జబ్బు కాకపోతే ఇతర జబ్బులు రావడానికైనా అవకాశం ఉంటుంది కదా. సో బట్ ఎన్ని మంది డాక్టర్ దగ్గరకు వస్తారు? సో జనరల్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెరగాలి, డైటరీ ఫ్యాట్ తగ్గించుకోవాలి. ఈ గాల్ బ్లాడర్కి వేరే అదర్ ఏమైనా డిసీజెస్ లైక్ లివర్కి ఉండకపోవచ్చు, బట్ అదర్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? గాల్ బ్లాడర్లోని ట్యూమర్స్ రావచ్చు. ఓకే. సో గాల్ బ్లాడర్లో పాలిప్స్ రావచ్చు. పాలిప్స్ కొంచెం పెద్దగా అవుతే అవి మళ్ళీ ట్యూమర్ కింద, క్యాన్సర్స్ కింద. లాంగ్ స్టాండింగ్ గాల్ స్టోన్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. ఆ క్యాన్సర్ మళ్ళీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ బాడీ అండ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్, అంటే చాలా క్విక్ గా స్ప్రెడ్ అవుతాయి. ఓకే. సో అంతే గాల్ బ్లాడర్ డిసీజ్ కి నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే. ఇంకా గాల్ స్టోన్స్ కూడా కొన్నిసార్లు లాంగ్ స్టాండింగ్ ఉన్నందరూ మనకి గాల్ స్టోన్ ఉన్న తెలిసినా కూడా ట్రీట్మెంట్ చేయించుకోరు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ స్లిప్ అయి ప్యాన్క్రియాస్కి ఇరిటేట్ చేసి ప్యాన్క్రియాటైటిస్ తెప్పించడం కానీ, లివర్ తోవలోని అడ్డుపడి ఈ బైల్ డక్ట్లో అడ్డుపడి అబ్స్ట్రక్టివ్ జాండీస్ తెప్పించి, ఇవన్నీ సివియర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్. సో ఒక సింపుల్ సర్జరీ నుంచి వదిలిపోయేది మీరు మేజర్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లోకి వెళ్ళిపోతారు. సో యాక్చువల్లీ మ్యామ్ ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కొన్నిసార్లు మీరు సిమ్టమ్స్ చెప్పారు, బట్ కొంతమందికి తెలీదు యాక్చువల్లీ ట్రీట్మెంట్ పక్కా తీసుకోవాలి, బట్ వెళ్ళంగానే ఫస్ట్ అసలు వాళ్ళకి లోపల గాల్ బ్లాడర్ ఉందా లేదా తెలియాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు చెకప్ చేస్తారు, అల్ట్రాసౌండ్ చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తారు. ఇది ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది? ఏజ్ గ్రూప్ కింద రావచ్చు. నేను చెప్పాను కదా చిన్నపిల్లల్లోనే ఎందుకు వస్తుంది, ఒకటి చిన్నపిల్లలు, మోర్ ఫీమేల్, బట్ మేల్స్లో కూడా ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ డైటరీ ఫ్యాట్. లేకపోతే టెక్స్ట్ బుక్ వర్షన్లోని మోర్ ఇన్ ఫీమేల్స్, మోర్ చిల్డ్రన్, మోర్ హై ఛాన్సెస్ ఆఫ్ గాల్ స్టోన్ డిసీజ్. ఓకే ఓకే. సో అది ఒక సెంటెన్స్ ఉంది, ఫ్యాట్ ఫర్టైల్ ఉమెన్ ఆఫ్ 40. విమెన్ కి ఎక్కువ మసిల్ గాని ఆ ఫ్యాట్ అనేది ఎవ్రీ ప్రెగ్నెన్సీలో మీ ఫ్యాట్ మెటబాలిజం ఎక్కువ పెరుగుతుంది. సో దాని వల్ల గాల్ స్టోన్ డిసీజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మేల్ కి మాత్రం ఫుడ్ అనేది ఎక్కువగా మేల్స్ తెచ్చుకునేది ఫుడ్ వల్ల. రైట్. సో మేడం చెప్పినట్టు ఏదైనా సరే ముందే రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే అది లైఫ్ థ్రెటనింగ్ అవ్వకుండా స్టాప్ చేయడానికి స్కోప్ ఉంటుందని చెప్తున్నారు. ఇలానే మరిన్ని ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ ఎట్రీ.